నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంలో ఈవీఎంల పాత్ర కూడా ఉందని ఆ పార్టీ బలంగా భావిస్తోంది. ఇటీవల మాజీ మంత్రి రోజా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈవీఎంలపై అనుమానాలు, బ్యాలెట్ పేపర్ల ఆవశ్యకతపై ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు స్పందిస్తున్న జగన్ ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని, వాటి పనితీరుపై అనేక అనుమానాలుంటాయంటూ అనుమానం వ్యక్తం చేశారు మాజీ సీఎం. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా అదే పద్ధతిలో ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాదు, అభివృద్ధి చెందేలా ఉండాలని మాజీ సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో మరోసారి ఈవీఎంలపై అనుమానాలు, బ్యాలెట్ పేపర్ల ఆవశ్యకతపై జగన్ చర్చ లేవనెత్తినట్టయిందని అంటున్నారు విశ్లేషకులు. అయితే పోటీ చేసిన దాదాపు చాలా చోట్ల ప్రత్యర్థులకు ప్రతిపక్ష హోదాకు అవకాశం లేకుండా వార్ వన్ సైడ్ అన్నట్టుగా దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. మరి వైఎస్ జగన్ లాగే పలువురు మాజీ సీఎంలు బ్యాలెట్ పేపర్లపై పట్టుబడితే కేంద్రం దిగొస్తుందో లేదో చూడాలి. Please subscribe Dot News.